యాదగిరిగుట్ట ఆలయ ఈవోపై బదిలీ వేటు పడింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆలయ ఈవో రామకృష్ణారావుపై బదిలీ వేటు పడింది. ప్రోటోకాల్ విషయంలో ఈవోపై బదిలీ వేటు పడినట్లుగా తెలుస్తోంది. నూతన ఆలయ ఈవోగా భాస్కర్ రావు అయితే నియామకం జరిగినట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి, చెప్పండి, యాదగిరిగుట్ట ఆలయ ఈవోపై బదిలీ వేటు పడినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఈవినింగ్ మాదిరి ఇక యాదగిరిగుట్టలో గత 2 రోజుల క్రితం జరిగినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనతో పాటు ఇటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అదేవిధంగా మంత్రుల బృందం కూడా పర్యటించింది. ఈ పర్యటనలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు ఇక చిన్న సైజు పీట వేసినందుకే ఇక దీనిపై దేవాదాయ శాఖ చర్యలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి ఆలయ ఈవో రామకృష్ణారావును బదిలీ చేయడమే కాకుండా అదే స్థానంలో భాస్కర్ రావును నియమించారు. దీనిపై అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం యాదగిరిగుట్టలో ఇటు అవగాహన లోపంతో అదేవిధంగా ఇటు 10 పీటలను కూడా ఈ రోజు కొనుగోలు చేసినప్పటికీ కూడా ఇటు బదిలీ పెట్టుకోవడంపై అయితే చర్చనీయాంశంగా అయితే మారిందని చెప్పొచ్చు మాదిరి. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి.